కాలంలో మనం ఈ దుర్మరణాలు అనేవి ఎక్కువ చూస్తుంటాం. వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు నిపుణుల్ని అన్ని వాళ్ళు ఎలా అయితే కట్టమంటారో వాళ్ళు ప్లానింగ్ తీసుకునే కడుతూ ఉంటారు. కానీ ఈ దుర్మరణాలు ఎందుకు ఆ ఇంటికి వెళ్ళగానే ఏదో ఒకటి చెడు వార్త అనేది మనం వినడం జరుగుతుంది. ఇవన్నీ దీనికి కారణాలు ఏమంటారు? అంటేనమ్మా, ఈ మధ్య కాలంలో ఏంటంటే వాహనాలు బాగా పెరిగిపోయినాయి. అదేవిధంగా వాహనాల విషయం చేస్తే చాలా స్పీడ్ వాహనాలు వచ్చేసాయి. కొంతమంది ఇండ్లకి ఏంటంటే కొంతమందికి శోకం అనేది మిగులుతుంది, ఎందుకంటే దుర్మరణాలు జరగడం వలన. వాస్తుకి దుర్మరణానికి కొన్ని సంబంధాలు ఉన్నాయమ్మా. అయితే కొంతమందికి వంశపార్యపరంగా అంటే వాళ్ళ కుటుంబాలకి, ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్ వల్లనే నష్టపోతూ ఉంటారు. కొంతమంది అనారోగ్య సమస్యలతో, అంటే సడన్ ఏజ్ ఒక 30 years, ఒక 40 years, ఆ ఏజ్ రాగానే ఆ కుటుంబంలో మగవారు లేకుండా పోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. ఇంకా మనం చూస్తేనమ్మా, ఈరోజు యువత కూడా కొంచెం బైక్ యాక్సిడెంట్స్ కావచ్చు, రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు. దానికి సాంకేతికంగా మనం తీసుకుంటే ఎన్నో కారణాలు ఇవి ఉంటాయి. కానీ వాస్తుపరంగా మనం ఆలోచన చేస్తే కొన్ని దోషాలు మనకు పీడిస్తూ వెంటాడుతుంటాయి. అదే ప్రధానంగా దుర్మరణాలకి ప్రధానంగా ఏంటంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం లేకపోవడం. వాస్తులో అతి ప్రధానమైనదంటే అష్టదిక్కులకు ప్రాధాన్యత బాగా ఎక్కువగా ఉంటుంది. అష్టదిక్కుల్లో ఈశాన్యంలో ఈశాన్యుడు ఉంటాడు. ఆయన ఎవరుంటే సాక్షాత్తు ఈశ్వరుడే. ఎవరికైతే ఈశ్వరుడు అనుగ్రహం ఉండదో వాళ్ళకు దుర్మరణాలు జరుగుతాయి. వాళ్ళ కుటుంబంలో ఆనందం తగ్గిపోవడం అనేది జరుగుతుంది. మరి ఈశాన్యం ఎందుకు మనకు ఈశ్వర అనుగ్రహం ఎందుకు ఉండదు అంటే, ఈశాన్యంలో ఉండాల్సిన ప్రాథమిక సూత్రాలకి అనుకూలంగా లేనప్పుడు ఈశ్వరుడికి అనుగ్రహం ఉండదు. ఉదాహరణకు ఈశాన్య లోపం ఏదైనా తెంపు, ఈశాన్యంలో మనకు ఒక ఉత్తర ఈశాన్యం తగ్గిపోవడం కానీ, తూర్పు ఈశాన్యం తగ్గిపోవడం కానీ, పూర్తిగా ఈశాన్యం తగ్గిపోవడం జరిగినప్పుడు ఏమవుతుందంటే అమ్మా, వాళ్లకు దుర్మరణాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అష్టదిక్కులు ఈశాన్య అనుగ్రహమే లేనప్పుడు, వాళ్ళకి అసలు దేవుడే దిక్కు లేనప్పుడు వాళ్ళకి ఎవరి దిక్కు అనే విధంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈశాన్యం మెరక, అంటే వాస్తవానికి ఈశాన్యం పల్లం ఉంటే మనకు ఈశ్వర అనుగ్రహం వస్తుంది అష్టదిక్కుల్లో. కానీ ఇక్కడ వచ్చేసి ఈశ్వరం స్థానం మొత్తము హైట్ అవ్వడం వలన, నైరుతి పల్లం అవ్వడం వలన కూడా దుర్మరణాలు జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ మధ్యన కాలంలో ఏంటంటేనమ్మా, దాదాపు మేమందరం వాస్తు సరి చేసుకున్నామంటారు. కానీ కొన్ని గృహాలకి నేను వెళ్ళి చూస్తే జీవకళ దోషం అనేది వెంటాడుతూ ఉంటుందమ్మా. ఎవరికైతే జీవకళ దోషం ఉండదో వాళ్లకు దుర్మరణాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనం చూస్తే నైరుతి దోషాలమ్మా. నైరుతి దోషాలు వాస్తవానికి ఏంటంటే అమ్మా, మనము పుట్టిన మనిషి గిట్టక తప్పదు, ఇది సహజమే. కానీ ఎలా ఉందంటే సృష్టిలోనమ్మా, మన ఆయుష్ ప్రకారం 100 ఏళ్ల తర్వాత వెళ్ళాలనేది మనకు ఒక నియమం ఉంది. కానీ మనం మధ్యలో ఇలాంటి రోడ్ యాక్సిడెంట్లకి దుర్మరణం పాలవుతూ మనకు నమ్ముకున్న వాళ్ళకు అన్యాయం చేసి వెళ్ళడానికి ప్రధాన అంశం ఏంటిదంటే నైరుతిలో కూడా కొన్ని దోషాలు ఉంటాయమ్మా. ఎలా ఉంటాయంటే, నైరుతిలో అక్కడ బోర్లు వేసుకోవడము, నైరుతిలో సెప్టిక్ ట్యాంకులు తీసుకోవడము, నైరుతిలో వచ్చేసి గేట్లు పెట్టుకోవడము. అదేవిధంగా నైరుతి అనేది 90 degrees లేకపోవడం, 90 degrees అంటే 7, దానికి ఒక మెట్నా అంటారు, మెట్నాకు ఉండాలి అంటారు, 90 degrees లేకపోవడము. అలా ఉన్నప్పుడు ఏంటంటే దుర్మరణాలు జరుగుతుంటాయమ్మా. అలా కాకుండా కొన్ని స్థలాలు ఉంటాయమ్మా, కొన్ని స్థలాలు కావచ్చు, కొన్ని పొలములు కావచ్చు. అంటే కొన్ని కుటుంబాలకు కొన్ని పొలములు కలిసి రావమ్మా. పలానా పొలం కొనగానే ఆ రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఆ పొలం కాడికి పోయి వచ్చేస్తూ ఒక యాక్సిడెంట్ అవుతుంటుంది. కానీ మనం చూస్తే అచ్చి రావు అంటారు, కలిసి రావు, కొన్ని వంశాలకి అచ్చి రావు. అవి ఏం చేస్తే అమ్మేస్తే వీళ్ళకు మళ్ళీ కలిసి వస్తుందా అంటే కూడా అవి కొన్ని పీడించడం స్టార్ట్ చేస్తే ఒక వంశానికి పీడిస్తూ ఉంటాయమ్మా. అలాంటి దోషాలని కూడా మనం కొన్ని అష్టదిగ్బాంధన అంటే కార్యం ద్వారా మనం నిర్మూలన చేసుకోవచ్చు.